తొలి టైటిల్ కరువు తీరేనా బలంగా ఉన్న పంజాబ్ కింగ్స్ అసలు సమస్య ఇదే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు టైటిల్ గెలవని జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. ఈ జట్టు ఒక్కసారి మాత్రమే ఫైనల్స్ కు చేరింది, కానీ గెలవకపోయింది. 2014లో ఈ జట్టు ఫైనల్స్ కు చేరుకుంది, కానీ కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్లో నిరంతరం మార్పులు చోటు చేసుకునే జట్టుగా పంజాబ్ నిలిచింది. ఆటగాళ్లను మార్చారు, కెప్టెన్ ను మార్చారు, అలాగే కోచింగ్ సిబ్బందిని కూడా మార్చారు. ఈ ఫ్రాంచైజీ ఎవరికైనా దీర్ఘకాలిక పదవి కాలాన్ని అందించడం ద్వారా అరుదుగా కనిపించింది. ఈసారి కూడా ఫ్రాంచైజీ వేలంలో పలువురు ఆటగాళ్లు తమ జట్టులో చేర్చుకుంది. అయితే పంజాబ్ టైటిల్ కరువును తీర్చగలదా లేదా అనేది ప్రశ్నగా మారింది. వేలంలో భారీగా ఖర్చు చేసిన ఫలితం శూన్యం. వేలంలో భారీగా ఖర్చు చేసినా ఫలితం లేకపోవడం పంజాబ్ చరిత్ర. జట్టు కొత్త సీజన్లో ఫలితాలను పొందాలనుకుంటుంది. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో జట్టు రానుంది. గత సీజన్లో కూడా ధావన్ కెప్టెన్గా ఉన్నప్పటికీ ప్రత్యేక ఫలితాలు రాలేదు. ధావన్తో పాటు కసిగో రబాడా, సామ్ కర్రన్, లియామ్ లివింగ్స్టన్, జానీ బెయిర్స్టో, హర్షదీప్ సింగ్, జితేష్ శర్మ వంటి వారి పేర్లు జట్టులో ఉన్నాయి. ఇది బలం. పంజాబ్లో మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. జట్టు ధావన్ లాంటి ఓపెనర్ ఉన్నాడు. జానీ బెయిర్స్టో లాంటి తుఫాన్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో జట్టుకు నాయకత్వం వహిస్తున్న లివింగ్స్టన్ తన తుఫాను బ్యాటింగ్తో మ్యాచ్ని మలుపు తిప్పగల సత్తా ఉన్నవాడు. జితేష్ శర్మ రూపంలో గొప్ప ఫినిషర్ ఉన్నాడు. వీటి అన్నింటితో పాటు వేగంగా పలువురు సాధించగల సత్తా షామ్ కుర్రాన్కు ఉంది. అయితే కాకుండా బౌలింగ్లో కూడా జట్టుకు రబాడా అనే పేరు ఉంది. అతనికి మద్దతుగా హర్షదీప్ సింగ్, క్రిస్ వోక్స్, నాథన్ ఎల్లిస్, హర్ష పాటెల్, రిషి ధావన్ ఉన్నారు. జట్టులో మంచి ఆల్రౌండర్లు కూడా ఉండటం ఒక బలం. తుఫాను బ్యాటింగ్తో పాటు లివింగ్స్టన్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. అతను లెగ్ స్పిన్నర్, ఆఫ్ స్పిన్ రెండింటినీ సంధిస్తాడు. సికిందర్ రజా కూడా తన స్పిన్తో సహకరించగలడు. కరెన్ను మంచి ఆల్రౌండర్లుగా పరిగణించారు. సమయం వచ్చినప్పుడు బ్యాట్తో సహకరించే సామర్థ్యం రిషి ధావన్కు కూడా ఉంది. బలహీనతలు ఇవే. స్థిరంగా ఆడలేకపోవడమే పంజాబ్ జట్టులోని అతిపెద్ద బలహీనత. కొన్నిసార్లు జట్టు బ్యాటింగ్ పని చేస్తుంది, కొన్నిసార్లు జట్టు బౌలింగ్ పని చేస్తుంది. ఒకరిద్దరు ఆటగాళ్ల భయంతో క్రికెట్లో విజయం సాధించారు. దీనికోసం మొత్తం జట్టు సహకారం అవసరం. ఇలాంటివి జరగకపోవడంతో పంజాబ్ ఓడిపోతుంది. దీనిపై పంజాబ్ కెప్టెన్ ధావన్, కోచ్ ట్రెవర్ వెల్లీస్ ఆలోచించాల్సి ఉంటుంది. అదే సమయంలో జట్టులో మంచి స్పిన్నర్ లేకపోవడం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రాహుల్, చాహర్, హర్ప్రీత్ బ్రార్ జట్టుతో ఉన్నారు. అయితే గత సీజన్లో వారి ప్రదర్శన చాలా బాగాలేదు. జట్టుకు మళ్లీ పార్ట్ టైం స్పిన్నర్లు రజా, లివింగ్స్టన్లు సహాయం అవసరం. పంజాబ్ జట్టు: శిఖర్ ధావన్ కెప్టెన్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్స్టోన్, సామ్ కర్రన్, జానీ బెయిర్స్టో, కగిసో రబాడా, నాథన్ ఎల్లిస్, హర్షదీప్ సింగ్, సికిందర్ రాజా, రవిచంద్రన్ సింగ్, రాహుల్ చాహర్, గుర్నూర్ బ్రార్, శివం సింగ్, హర్ప్రీత్ బ్రార్, విద్వత్ కరెప్రప్ప, రిషి ధావన్, హర్ప్రీత్ భటియా, అథర్వ తైదే.